హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు శుభవార్త. ఈరోజు అర్ధరాత్రి నుంచే తల్లికి వందనం నిధులు అయితే మీ ఖాతాలో జమ చేస్తున్నారు. సో కూటమి సర్కార్ చెప్పినట్టుగానే జూన్ 12వ తారీఖు నాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది. మొత్తం 67,27,000 మందికి తల్లికి వందనం నిధులైతే జమ చేస్తున్నారు. 8,745 కోట్లు రేపు జమ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మనులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నామని, ఈ హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలవుతుందని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 అయితే మీ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. తల్లికి వందనం పేరుతో 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 చొప్పున నగదు జమ చేయనున్నది. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ నగదు జమ చేయనుంది. పాఠశాలలు మొదలవుతుండడంతో చాలామంది విద్యార్థుల తల్లులు ఎంతో ఆసక్తిగా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. 1వ తరగతి అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ డేటా వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా తల్లికి వందనం నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.